అమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతుంది. ఆధారాలతో బయటపెడితే చంద్రబాబుకు రుచించడం లేదు అన్న జగన్. ఏపీలో భగ్గుమంటున్న భానుడు. వచ్చే 4 రోజులు తీవ్ర వడగాలులు. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. నిప్పుల కొలిమిలా మారిన తెలంగాణ. తీవ్ర స్థాయికి చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా. 1000 టికెట్ 20 నుంచి 30 వేలకు విక్రయిస్తున్న ముఠా. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి అన్న నాగర్ కర్నూల్ కలెక్టర్. తిరుపతి రేణుగుంట సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం. భారీగా చెలరేగిన మంటలు. నిలిచిపోయిన కరెంట్. సంగారెడ్డి జిల్లా కోల్కూరులో అగ్ని ప్రమాదం. 2 గడ్డివాములు దగ్ధం. ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో రాయి విసిరిన ప్రయాణికుడు. అద్దం ధ్వంసం. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఘటన. కర్రెగుట్టలను సందర్శించిన ములుగు ఎస్పీ. పనుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలి అని సిబ్బందికి ఆదేశం. ఖమ్మంలో బంగారం షాపు యజమాని బ్యాగ్ కొట్టేసిన దొంగలు. 55 లక్షల విలువైన నగలు అపహరణ. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అకాల వర్షం. తడిసి ముద్దైన మొక్కజొన్న పంట. ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం చర్యలు తీసుకోండి. కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. పెరిగిన ఇంధన ధరలతో గిగ్ వర్కర్ల విలవిల. క్యాబ్ ఆటో డ్రైవర్లకు తగ్గిన ఆదాయం. ఢిల్లీలో జరగాల్సిన భారత్ ఆఫ్రికా సదస్సు వాయిదా. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో సమ్మిట్ పోస్ట్ పోన్. యురేనియం నిల్వలు ఇరాన్లోనే ఉంటాయి. ఎవరికీ ఇచ్చేది లేదు అన్న ముస్తఫా ఖమేని. చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం. ఐపీఎల్ నుండి నిష్క్రమించిన సిఎస్కే.